ఒకరి జీవితాలపై అమ్మాయిల భవిష్యత్తు ఆధారపడి ఉండద్దనేది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం. వారి ఆలోచనలకు తగ్గట్టే చదువులో సత్తా చాటి ఉన్నంతగా రాణిస్తున్నది ఆ యువతి. ఫలితంగా ఏకంగా 6 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించింది కర్నూలు జిల్లాకు చెందిన యువతి మిట్టి కోమల్ ప్రియ. భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనేది కోమల్ ప్రియ చిన్ననాటి కల. అందుకోసం ఆహర్నిశలు కష్టపడి తల్లిదండ్రుల కోరిక మేరకు ఉన్నతంగా చదువుతూ వస్తుంది. అయితే ఫలితంగా 6 బంగారు పతకాలు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. మాస్టర్స్ మనం జాయిన్ అవ్వాలి అంటే ఒక ఫెలోషిప్ ఉంటుంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేసి. సో ఆ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎలిజిబుల్ అయితే మనం అంతా ఫ్రీ స్టడీస్ ఉంటుందన్నమాట. సో అలా అనేసి నేను నా ఫస్ట్ ఇయర్ నుండి నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫైనల్ ఇయర్లో JRF ఫెలోషిప్ అనేది క్రాక్ చేశాను. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ సీట్ సాధించాను. కోమల్ గారు, ఇప్పుడు 6 గోల్డ్ మెడలిస్ట్ మీరు ఈ వయసులోనే సాధించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది 6 గోల్డ్ మెడల్స్ అనేసి నేను నా మాస్టర్స్ రాంచీ ప్లేస్లో నా రీసెర్చ్ వర్క్. సో అక్కడికి ఒకరోజు మా ఫాదర్ ఇంటికి లెటర్ వచ్చింది అనేసి ఆ లెటర్ ఫోటో పెట్టారు. ఆ లెటర్లో 6 గోల్డ్ మెడల్స్, ఏ గోల్డ్ మెడల్ వస్తుంది మీకు, సో ఇవన్నీ రిసీవ్ చేసుకోవడానికి మీరు కాన్వొకేషన్ అటెండ్ అవ్వాల్సి అనేసి మనకు ఒక లెటర్ వస్తుంది ఇంటికి, ఆంగ్రో యూనివర్సిటీ నుండి. సో ఆ లెటర్ నేను ఎప్పుడైతే చూసానో ఫస్ట్లో నాకు ఏమనిపించింది అంటే 6 గోల్డ్ మెడల్స్ అనేది కామన్ ఏమో అన్నట్లుగానే నాకు అనిపించింది. బట్ వన్స్ నేను కాన్వొకేషన్లో అటెండ్ అయ్యి గవర్నర్ చేతి మీద తీసుకున్న తర్వాత, వన్స్ నేను క్యాంపస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, ప్రొఫెసర్స్, టీచర్స్ వీళ్ళందరూ ఈ 6 గోల్డ్ మెడల్స్, నీకు 6 గోల్డ్ మెడల్స్ అన్నప్పుడు నాకు నేను ఐడెంటిఫై చేసుకున్నాను, నేను ఇంత అచీవ్ చేశానా. నేను గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు కూడా నాకు నేను అంత గ్రేట్ అని నాకు అనిపించలేదు. బట్ వన్స్ మా పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కోమల్, మా అమ్మాయి కోమల్ నా ఫ్రెండ్, తినకు 6 గోల్డ్ మెడల్స్ అని చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కోమల్ గారు, ఇప్పుడు 6 అవార్డ్స్ తీసుకున్నారు గవర్నర్ చేత. మీ పేరెంట్స్ కానీ, మీ మమ్మీ కానీ, మీ డాడీ కానీ ఎలా దీనికి అప్రోచ్ చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? గవర్నర్ మీదుగా నేను గోల్డ్ మెడల్స్ తీసుకుంటున్నప్పుడు మెయిన్గా మా అమ్మ నాన్న ఉన్నారంట అక్కడ. బట్ ఆ హాల్లో లేరనమాట. వాళ్ళని వేరే హాల్లో కూర్చోబెట్టి ఒక ప్రొజెక్టర్ ఆన్ చేసి దాంట్లో చూపించారు. అది వాళ్ళు మిస్ అయినప్పటికీ కూడా అక్కడ మా అమ్మ నాన్న తప్ప మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేకపోయారు. ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా ఇష్టం ఉండే, మా అమ్మాయి ఇట్లా రిసీవ్ చేసుకుంటుంది కదా గోల్డ్ మెడల్స్, చూడాలి మా కళ్ళతో అనేసి ఉండే. బట్ అక్కడ ఆ ఫెసిలిటీ లేకపోయింది. బట్ వన్స్ నేను న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో పడినప్పుడు మా ఫ్యామిలీ ఆనందం అసలు చెప్పుకోలేము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా డాడీ, అమ్మ, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అమ్మాయి పేపర్లో వచ్చింది, మీ అమ్మాయి న్యూస్ ఛానల్లో వచ్చింది అంటే వాళ్ళకి ఇంకా అది వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. అది కర్నూలు పట్టణానికి చెందిన మిట్టి సురేంద్ర, మిట్టి సరస్వతి దంపతులకు 2 సంతానం. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా పానీపూరి వ్యాపారం చేస్తారు. తమ కష్టం తమ పిల్లలకు వద్దని ఆ దంపతులు తమ 2 పిల్లలను చదివిస్తున్నారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కల్లారా చూసిన కోమల్ ప్రియ పట్టుదలతో చదువులో రాణిస్తుంది. తల్లిదండ్రుల ఆర్థిక కష్టాన్ని చూసిన కోమల్ ప్రియ తన ప్రతిభతో ఉచిత విద్య అవకాశాలు అందుకుని, ఇప్పుడు మీ ఫాదర్ సత్యనారాయణ టెంపుల్ దగ్గర దాదాపుగా 10 ఏళ్ళుగా పానీపూరి అమ్ముకొని బతుకుతా ఉన్నాడు, జీవనం సాగించే వాళ్ళ. అయినా మీకు ఈ స్థాయికి తీసుకురావడానికి మీ నాన్న ఎంతో కష్టపడు. మీ నాన్న కృతజ్ఞతలు ఏం చెప్తారు? మా నాన్న అండి, ఎవరైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు కాస్త ఎండ వచ్చినా సరే మనం బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. వర్షం పడినప్పుడు అసలు మనం బయటికి వెళ్ళాం. అలాంటిది మా నాన్న వాన పడినా, ఎండ ఉన్నా, ఈవెన్ సమ్మర్లో కూడా అసలు మనం ఒక 5 మినిట్స్ బయట వెళ్ళడానికే ఆలోచిస్తాం. బట్ మా నాన్న ఆఫ్టర్నూన్ 2 నుండి ఇప్పుడైతే 1 నుండి నైట్ 10 వరకు కూర్చోడానికి కూడా టైం ఉండదండి. నిల్చోనే అదే వర్షంలో, అదే ఎండలో నిల్చోనే తను అంత మా కోసం చేస్తున్నాడు. సో మా డాడీకి నా సక్సెస్ కంటే ఇంకా వేరే హ్యాపీనెస్ ఏది లేదు అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు గోల్డ్ మెడల్స్ సాధించారు, మీ నాన్నకి ఇచ్చారు, అది ఒకటి. తర్వాత మీరు రేపు మ్యారేజ్ వెళ్ళిపోతుంది, మీ నాన్నని చూసుకోగలగరా?
ఆ థాట్ చూసుకోగలనా అన్న థాట్ అయితే అసలు రానివ్వను, ఎందుకంటే చూసుకుంటానని నా నమ్మకం. నా సంతోషం కంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవి నేను చేసిన తర్వాతనే నేను నా హ్యాపీనెస్ కోసం చూసుకుంటాను, అంతే అండి. కరెక్టే, మీరు చూసుకుంటారు, వచ్చిన వాళ్ళు కూడా పాసిబిలిటీగా ఉండాలి కదా. చూద్దాం ముందర ఎలా ఉంటుందో అని. వాళ్ళు ఎలా ఆపోజిట్ పర్సన్ ఎలా ఉన్నా సరే మా ఫ్యామిలీని మాత్రం ఫస్ట్ మా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతనే ఎవరికైనా ఇస్తానండి, అది మాత్రం పక్క. మీరు ఎంతమంది అండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నేను మా తమ్ముడు అండి, మా తమ్ముడు శివకుమార్. గోల్డ్ మెడల్ సాధించడానికి పేరెంట్స్ కానీ, అమ్మమ్మ కానీ, మీ మమ్మీ కానీ, బ్రదర్ కానీ ఎలా మీకు ప్రోత్సహించారు? ఫస్ట్ నా క్లాస్ 12 వరకు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగానండి. మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా అన్నయ్య వీళ్ళ మధ్యలో పెరిగాను అనమాట. మా అమ్మమ్మ ఎలా అంటే నేను నైట్ 12 వరకు చదువుకున్నాను. 12 కానీ 1 కానీ 2 కానీ ఎంతవరకు చదువుకున్నా కూడా నాతో పాటు మా అమ్మమ్మ కూడా మెలకువగా ఉండేదండి. మా అమ్మమ్మ కూడా పక్క నుండి నేను 2 తింటే త్వరగా నిద్ర వచ్చేస్తుంది కదా, సో నా చదివేది అంతా అయిపోయిన వరకు నేను తినాను అనమాట. సో నాది చదవడం 1కి అయిపోతే 1కి, 2కి అయిపోతే 2కి అప్పుడు తినిపించి నాతో పాటు మా అమ్మమ్మ పడుకునేదండి. సో మా అమ్మమ్మకి మాత్రం ఇంకా తన రుణం నేను తీర్చుకోలేను. ఇంకా అమ్మమ్మకి చాలా థ్యాంక్స్. మహానందిలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. ఆ కోర్సులో కోమల్ ప్రియ సత్తా చాటి కళాశాలకే పేరు తెచ్చింది. దీంతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 6 బంగారు పతకాలు అందుకుంది కోమల్ ప్రియ. తన నమ్మకాన్ని నిలబెడుతూ కోమల్ ప్రియ చదువులో రాణిస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు కోమల్ ప్రియ తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ చదువులో రాణిస్తుంది కోమల్ ప్రియ. కోమల్ ప్రియ చదువు కోసం ఆమె పెద్దమ్మ పద్మావతి, అన్న సాయి కుమార్, వదిన జ్యోతి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెద్దమ్మ అంటారా, లైక్ మా ఫ్యామిలీకి మొత్తం ఒక పెద్ద అండ అండి పెద్దమ్మ. లైక్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తన సొంత ప్రాబ్లం లాగా ట్రీట్ చేసుకొని అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి కూడా ఏ కష్టం కలగనీయకుండా, ఏ చిన్న కష్టం వచ్చినా తన కష్టం లాగా ఫీల్ అయ్యి అంతా సాల్వ్ చేస్తుంది మా పెద్దమ్మ. ఇంకా మా అన్న అంటే ఇంకా లైక్ మా బిగ్ ఫ్యామిలీ అండి మాది. సో పిల్లలం అందరం ఒక 10 మెంబర్స్ దాకా ఉంటాం అనమాట. వాళ్ళ చదువులు వాళ్ళు ఎలా చేస్తే బాగుపడతారు, వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళ అచీవ్మెంట్స్, గోల్స్ రీచ్ అవుతారు, హైట్స్ రీచ్ అవుతారు అనేదంతా మా అన్నయ్య మా వదిన చూసుకుంటారండి. సో థ్యాంక్స్ ఎ లాట్ అన్న అండ్ వదిన. కోమలికి సంబంధించి వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము రండి. మేడం, కోమలికి ఎలాంటి సపోర్ట్ చేశారు? మేము ఆ పాప బాగా చదువుకోవాలని చెప్పి సపోర్ట్ చేసినాము. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు పిల్లల కోసం చాలా కష్టపడినారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కష్టం చూసి ఈ పాప కూడా నేను చదవాలా అని బాగా కష్టపడింది. అన్నీ ఫస్ట్ నుంచి అన్ని ఫస్ట్ ర్యాంక్సే తెచ్చుకుంది అమ్మాయి. మేము కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినాము. అంటే అందరం మా అక్క, మేము, మా చెల్లెలు వాళ్ళు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరూ బాగా చదువుకో అమ్మ అని చెప్పి, మాకు చదువు రాదు అంటే ఆ పాప చదివినట్ల మేము అంత ఎక్కువ చదవలేదన్నమాట. మాకు చదువు గురించి ఏం తెలియదు. కానీ మా పిల్లలు మాకు చదువు రాలే కాబట్టి మాది అంటే మేము ఏం చేసుకోలేకపోతున్నాము. ఫ్యూచర్లో మీరన్నా బాగా చదివి బాగా ఒక ఎత్తుకు రావాలా అని చెప్పి మేము ఆ పిల్లలకి చెప్పుకుంటూ వచ్చినాము. వాళ్ళ అన్నయ్య అంటే సాయి కుమార్ వాళ్ళ అన్నయ్య కూడా ఆ పాపకి చెప్పుకుంటూ వచ్చినాడు, మీరు బాగా చదవాలా, ఫ్యూచర్లో బాగా ఉండాలా, అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా, ఎవరిది సపోర్ట్ లేకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా అని చెప్పి వాళ్ళ అన్నయ్య సాయి కుమార్, వాళ్ళ పెద్దమ్మ పద్మావతి అందరూ, వాళ్ళ వదిన అందరూ చెప్పుకుంటూ వచ్చినారు. అందరూ చెప్పుకుంటూ రావడం వల్ల ఆ పాప కూడా అన్ని బాగా ఆలోచించింది అనమాట. నేను ఎంత బాగా చదివితే మా ఫ్యామిలీ మొత్తము బాగా హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఆ పాప కూడా బాగా చదివింది, బాగా కష్టం కూడా పడింది. అంటే నైటు చదవాలా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలా అని చెప్పి రాత్రి 2 గంటల వరకు 1 గంట వరకు ఆ పాప అంటే ఫుడ్ తినకుండా ఏం చేయకుండా కష్టపడి బాగా చదివి అంతా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది, గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది. ఆ పాపకు మేమంతా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉన్నాం. కోమలి బ్రదర్ సాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి.
చెప్పండి సాయి గారు, మీరు మీ చెల్లెలకి ఎలా సపోర్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. అంటే చదువుల్లో క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఒకానొక టైంలో ఇంటర్లో అంటే ఏ కోర్స్ చూస్ చేసుకోవాలని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉండేది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఒకవైపు ఎంపీసీ తీసుకుంటే తొందరగా జాబ్ వస్తుంది, తొందరగా మంచిగా ఎర్న్ చేయొచ్చు, మంచి పెళ్లి చెప్తాను ఫీల్ అవుతా ఉంటే, బట్ ఈమెకి ఇంట్రెస్ట్ మాత్రం ఇట్లా బైపీసీ తర్వాత అంటే డాక్టర్ కావాలని చెప్పి అదొక డిజైర్ ఉండేది. సో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి బైపీసీ వైపు ఇంట్రెస్ట్ చూపించింది. బట్ నీట్లో ట్రై చేసిన రాలేకపోయింది. సో ఆ టైంలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీట్ రావడం వల్ల ఆంగ్రోలో జాయిన్ అయింది. సో అక్కడ కూడా కాలేజ్ ఫస్ట్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంఎస్సి కూడా అక్కడ కూడా బాగా క్లాస్ ఫస్ట్ వచ్చి మంచి చదివింది. అండ్ ఇప్పుడు పిహెచ్డి రాసి సో పిహెచ్డి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఇదంతా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఆమెనే ఒక రోల్ మోడల్ ఉందన్నమాట. అంటే వేరే అంటే మా చుట్టుపక్కల వాళ్ళు కానీ, సో మా ఫ్యామిలీలో అసలు ఆమె రోల్ మోడల్. మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట ఆమెకున్నంత డిజైర్ కానీ లేకపోతే జీల్ కానీ ఒక 5% 10% కూడా మంచి జాబ్ తెచ్చుకున్న వాళ్ళం అనిపించి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి చదువుకుంటా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. సో అది చాలా హ్యాపీగా ఉంది. మాలో ఒక ఫ్యామిలీ మెంబర్ అవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ కోమలి గోల్డ్ మెడల్ తీసుకుని కోమలి అదృష్టం మీ అదృష్టం మాకు తెలియదు, కానీ ఇప్పుడు చాలా వరకు బ్రదర్స్ కానీ ఇట్లా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ సొసైటీలో ఉన్న ఆడవిని అత్యాచారం చేయడం వల్ల కానీ ఎందుకు ఆడపిల్లకి చదవాలని చెప్పి బంధువులు కానీ ఇట్లా ఫ్రెండ్స్ కానీ డిక్రేజ్ చేయడం, తర్వాత అమ్మాయినికి డిస్బాల్ చేయడం, తర్వాత అలాంటి వాళ్ళు కోమలిని ఒక ప్రతిష్టగా చేయడం వల్ల కారణం లేదు. మెయిన్గా ఆమె ఇంట్రెస్ట్ అండి. అంటే ఇప్పుడు రాంచి అనేది చాలా దూరం, మేము ఎప్పుడు వెళ్ళినది కాదు. మేము ఎప్పుడు అంటే మేము చదువుకున్నా కూడా ఎప్పుడు పోయింది కాదు, చాలా దూరం. బట్ ఒకటే అమ్మాయిని పంపించాలి మాకు కూడా చాలా భయం కూడా ఉంది. బట్ ఆమె ఇంట్లో అంటే ఆ సీట్ రావడం చాలా కష్టం అండి. సో అంటే టాప్ సీట్ రావడం, దాని తర్వాత అదే ఇంట్లో ఒప్పియడము, అవన్నీ కొద్దిగా పాజిటివ్గా మారి మేము కూడా పంపించడం జరిగింది. కోమలి ప్రియ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, సాయి, వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళ బాబాయ్తో మాట్లాడదాం. చెప్పండి. నేను కోమల్ ప్రియ వాళ్ళ బాబాయిని. కోమల్ ప్రియ చాలా ఇంట్రెస్టెడ్గా చదువుతుందని అమ్మాయికి అందరూ, మేము కానీ మా అన్న కానీ వదినలు కానీ బ్రదర్స్ కానీ అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేసినాం. కోమల్ ప్రియ చదువు కోసం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే వర్సిటీ స్థాయిలో రికార్డు సృష్టించింది. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి సైంటిస్ట్ అయ్యి దేశ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తాను అంటుంది కోమల్ ప్రియ. చాలా మంది పేరెంట్స్ కానీ ఆడపిల్లలకు చదువు వద్దని చాలా మంది కట్టుదిట్టాలు చేయడం, ఆడపిల్ల అంటేనే ఒక చులక భావన కలగడం చాలా మందికి ఉంది. అలాంటి పేరెంట్స్కి మీ సందేశం ఏం చెప్తారు? ఎవరైనా సరే ఒకటే అండి, బేటా వాళ్ళు ఇలా అనుకుంటారు, ఒకానొక టైంలో అమ్మాయికి చదువు ఎందుకు అనేసి సొసైటీ అంతా అనుకునేది. బట్ ఇప్పుడు ఎలా అంటే ఆ అమ్మాయిలే అన్ని ఫీల్డ్స్లో అమ్మాయిలే చాలా హైట్స్ రీచ్ అయ్యి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మాయికి చదువు కావాలి, అమ్మాయి ముందుకు వెళ్తే అంత దేశం అంతా ముందుకు వెళ్తుంది అన్న థాట్ మైండ్తో ఉన్నారు.